సామాజిక వర్గం ఆశాబిందు గారు కాపు సామాజిక వర్గం కాబట్టి టార్గెట్ చేశారు, ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుంది అని ఆరోపించారు అంబటి రాంబాబు. అదే సార్ నేను చెప్పేది, ఆయనకి ఏ పని పాట లేదు, ఖాళీగా ఉన్నాడు, సినిమాలు చేసుకోవడానికి లేదు, వయసు మీద పడిపోయింది, రీల్స్ చేస్తే బాగుండదు, సంగన సుకన్య అంటారు ప్రజలు అనేసి సైలెంట్ అయిపోయి ఇంకేదో ఒకటి ఇట్లాంటివి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కదా. లేదో ఒకటి అసలు నిజమా తప్పు చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం. వాట్ ఎవర్ యూ సే, మేము టీడీపీ వాళ్ళమైనా సరే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పేమంటే ఎవరైతే ఫాల్స్ ఏమంటారు ఫాల్స్ గా ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చినా లేనిపోనివన్నీ ఇటు అబద్ధాలు వితౌట్ ప్రూఫ్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఫస్ట్ లోపలేయాలి సార్. ఇది కేసుని డైవర్ట్ చేయడం, ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడం, ఇవంటి పని చేస్తే అది ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ కేసులు వేయాలి వాళ్ళ మీద. అదే చేస్తుంది. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. మేము సోషల్ మీడియాలో ఉన్నాము, మేము సోషల్ మీడియాలో ఉన్న డిఎస్సి విషయం మీరు చూసుకోండి. లేనిపోని అబద్ధాలన్నీ క్రియేట్ చేస్తుంటే కేసులు వేయట్లేదు వాళ్ళ మీద. అసలు కేసులు వేయాలి సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరి మీద వేయాలి. అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అబద్ధాలు చెప్తున్నప్పుడు ఎంత ప్రాబ్లం అంటే అసలు దాని గురించి యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే సాయి కృష్ణ హత్యకు అదే లాకప్ డెత్ అని కావచ్చు, ఇంకా నేరం ఆపాదించబడలేదు, బట్ ఆరోపణలు వస్తా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ చేసింది. దాని మీద హోంమంత్రి గారు కూడా ఇందాక కొంత అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ నేనేమంటానంటే నిజంగా లాకప్ డెత్ జరుగుంటే మీరు అక్కడ ఉన్న పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుంటారా ఏంటి అనేది ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఎలా ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జనసేనలో యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఎవరో నవరంగ్ అనే అతన్ని ఇందాక మాట్లాడుతూ చూశాను. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు రాజకీయం చేయదలుచుకోలేదు కానీ బట్ ఒక నేరాలు ఉంటే మాత్రం అట్లా చంపేస్తారా, ముందు అబ్బాయినైనా చూపించండి లేకపోతే బూడిదైనా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా చిన్న స్థాయిలోనే ఉండొచ్చు, ఆమె అడుగుతున్న విధానము బూడిదైనా ఇవ్వండి అనే మాట్లాడే విధానం అంతా చూస్తే ఏంటంటే రాబోయే కాలంలో ఇది ఒక కీలకమైన కేసుగా రూపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. జరిగిందా లేదా అనేది మీరు అన్నట్టు ఇందాక తర్వాత తేలాలి, దానిలో అనుమానం ఏం లేదు. ఆల్రెడీ హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది, అసలు అబ్బాయి ఆచూకీ అక్కడ మీరందరూ తేలాలని. ఆ నేపథ్యంలోనే అక్కడ నాగరాజ్ అనే సిఐని సస్పెండ్ చేసి మురళీకృష్ణ అనే సిఐని వేయటం కూడా జరిగింది. అంటే రాబోయే కాలంలో ఇది అవునన్నా కాదన్నా కురవరం పులుగుతుందా, లేకపోతే పోలీస్ అధికారులు హై హ్యాండెడ్ గా ప్రవర్తించారా, ఒక ప్రాణాన్ని మానవ హక్కులకి భంగం కలిగించే విధంగా ఆ విధంగా చేసుంటే గనక మీరు ఎలాంటి చర్యలకు వెళ్ళబోతున్నారనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉందనేది నా ఉద్దేశం. చెప్పండి ఆశాబిందు గారు. కరెక్ట్ సార్, అందులో ఇదే లేదు సార్. వాళ్ళే వైసీపీ నాయకులు కాదు, లేకపోతే ఎవరు కాదు, అటు టీడీపీ ప్రభుత్వము ఎంత వైసీపీ నాయకులు కానివ్వండి ఎవరు కానివ్వండి కక్షపూరిత రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు లేదు. చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసే వాళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు దాటింది. ఒక హ్యూమన్ బీయింగ్ ని హై హ్యాండెడ్ గా చంపేశారనేది ఆరోపణ తల్లి చేస్తా ఉంది. అంబటి రాంబాబు తీసేయండి, అంబటి రాంబాబు వాళ్ళ మదర్ అడుగుతా ఉన్నారు. సార్ ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటివి ఈ డైవర్షన్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా మనము ఏంటి మంట ఎక్కువ పెంచే బదులు క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటది అనేది మీరు చెప్పింది. దట్స్ ట్రూ సార్. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ నైట్ కి ఆ విషయం కూడా బయటికి రావచ్చు. అనిత గారు హోంమంత్రి గారు బయటకు వచ్చి దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టచ్చు, అందులో నో డౌట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాసుకొని ఉంటారు శవాల మీద పేలాలు ఏర్పడడం గురించి, అందుకే ఆయన ఎదురు చూస్తున్నారు మాకు తెలియదు. సో